కరివేపాకు తింటే చాలా హెల్త్కి మంచిదని అందరికీ తెలుసు కదా. దాంతో పచ్చడి తయారు చేసుకోవడం చూడండి. కరివేపాకు వస్తే ఏం చేస్తామంటే తీసి పక్కన పెట్టేస్తాం. ఒకవేళ తినాలన్నా కూడా ఏం చేస్తాము, ఒకటో రెండో బలవంతంగా తింటాం. అది తినబుద్ధి కాదు నిజంగానే. అది అందుకోసము ఇట్లా మనం ఇది నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి ఇట్లా కరివేపాకుతో పచ్చడి చేసుకొని తిన్నామంటే ఏమవుతుందంటే ఇది కారం కారంగా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. కరివేపాకు పచ్చడిని పక్కా కొలతలతో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ 5 కప్పుల కరివేపాకు తీసుకొని వేయించి పెట్టుకున్నాక ఇందులో మసాలాలు, మెంతులు, ధనియాలు అన్నీ వేసుకోవాలి. అయితే చింతపండు 1/2 కప్పు ఉండాలి కరెక్ట్గా. 1/2 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం కూడా వేసి కలిపి పక్కకు పెట్టుకొని ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపులో ఇట్లా కరివేపాకును వేసి కలిపేసుకోవాలి. ఈ ఫుల్ వీడియోని డీటెయిల్గా ఉంది, అది చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింకును ఒకసారి చెక్ చేయండి. బాగుంది, పుల్ల పుల్లగా సేమ్ గోంగూర లాగా ఉంటుంది. కరివేపాకు అని చెప్తే ఎవరు నమ్మరు, అంత బాగుంది.